హాయ్ ఫ్రెండ్స్. మనకి సంవత్సరంలో ఎన్నో పౌర్ణమిలు వస్తూ ఉంటాయి. అయితే డిసెంబర్ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మనం కోల్డ్ మూన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఇది ఇదొచ్చేసి ఏంటంటే పాత రైతు పంచాంగం నుంచి తీసుకున్నారనమాట. డిసెంబర్‌లో పౌర్ణమి మనకి డిసెంబర్‌లో వెదర్ అనేది మనకి చల్లగా ఉండడం వల్ల దీనికి ఇలా పేరు పెట్టడం జరిగింది. అయితే అయితే ఈ చల్లని చంద్రుడు డిసెంబర్‌లో పౌర్ణమి చంద్రుడు భూమికి ఎప్పటికప్పుడు ఎదురుగా ఉండే సూర్యునితో కలిసి ఉన్నప్పుడు జరుగుతుందనమాట. దీనివల్ల ఏంటంటే, ఆ మూనొచ్చేసి మనకి చాలా ప్రకాశంగా కనిపిస్తుంది. అయితే ఈ కోల్డ్ మూన్ అనేది ఈ ఇయర్ అంటే 2024 డిసెంబర్ 15న మనకి జరిగింది. మళ్ళీ ఈ కోల్డ్ మూన్ అనేది నాకు తెలిసి 18 ఇయర్స్ ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకి కోల్డ్ మూన్ అనేది చూడగలం అనమాట. అయితే ఇప్పుడు సంవత్సరంలో మనకి చాలా మట్టుకి పౌర్ణమిలొస్తూ ఉంటాయి. అయితే ప్రతి నెలకి ప్రతి ఒక స్పెషల్ నేమ్ అనేది ఉంటుందనమాట. అంటే జనవరిలో పౌర్ణమిని ఈ పేరుతో పిలుస్తాము. ఫిబ్రవరిలో పౌర్ణమిని ఈ పేరుతో పిలుస్తామని చెప్పేసి డిఫరెంట్ మంత్స్‌కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయనమాట. అయితే ఇప్పుడొచ్చేసి ఏంటంటే జనవరిలో పౌర్ణమి వస్తుంది. జనవరిలో వచ్చే పౌర్ణమినొచ్చేసి మనం ఓర్ఫ్ మూన్ అని చెప్పి పిలుస్తాము. అయితే ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమిని స్నో మూన్ అని, మార్చి పౌర్ణమిని అని, మార్చ్‌లో వచ్చే పౌర్ణమిని వార్మ్ మూన్ అని చెప్పేసి, ఏప్రిల్‌లో వచ్చే పౌర్ణమిని పింక్ మూన్ అని, మే నెలలో వచ్చే పౌర్ణమిని ఫ్లవర్ మూన్ అని, జూన్ స్ట్రాబెర్రీ మూన్, జూలై బక్ మూన్, ఆగస్ట్ స్టర్బన్ మూన్, సెప్టెంబర్ మొక్కజొన్న మూన్, అక్టోబర్ హంటర్స్ మూన్, నవంబర్ అనేది బీవర్ మూన్ అని చెప్పేసి వివిధ నేమ్స్‌తో మనం పిలుస్తూ ఉంటాం. అయితే డిసెంబర్‌లో వచ్చేదాన్ని మాత్రం మనం కోల్డ్ మూన్ అని చెప్పి పిలుస్తాము. సో, ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.